నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా ఉంటూ ముందుకు సాగుతున్న భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా బాపట్ల పట్టణం విజయలక్ష్మీపురంలోని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపబడినవి. బాపట్లలోని ఈఎన్టీ హాస్పిటల్, అదేవిధంగా చీరాలలోని లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత్రి మరియు బాపట్ల జిల్లా సైనిక్ బోర్డు వైస్ చైర్మన్, మాజీ మిలిటరీ మెడికల్ ఆఫీసర్ శ్రీమతి మేజర్ మెండు అవంతి ముఖ్య అతిథిగా విచ్చేసి మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. డాక్టర్ మెండు అవంతి మాట్లాడుతూ బాపట్ల జిల్లా మాజీ సైనికులతో కలిసి ఇంత పెద్ద ఎత్తున గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషదాయకమని తెలియజేశారు. జనవరి 26వ తారీఖు గణతంత్ర దినోత్సవం మరి దేశవ్యాప్తంగా జరుపుకోవటం మనందరికీ తెలిసిన విషయమే. ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే జరుపుకుంటాం. అంటే 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం వచ్చినప్పటికీ మరి రాజ్యాంగం, సరైన రాజ్యాంగం భారతదేశంలో లేదు కనుక కొన్ని అధికారాలు, ముఖ్యమైనటువంటి అధికారాలు అవి బ్రిటిష్ వారి దగ్గర పెట్టుకొని మనకి రాజ్యాంగాన్ని అమలు రాసుకోండి, మీరు సిద్ధం చేసుకోండి అని చెప్పినప్పుడు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గాను, రాజ్యాంగ నిర్మాత గాను మరి వారు రాజ్యాంగాన్ని ఇవ్వటం జరిగింది. ఆ రాజ్యాంగం నవంబర్ 1949వ సంవత్సరంలో ఆమోదం పొందినప్పటికీ జనవరి 26వ తారీఖు 1950వ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజునే మనం భారతదేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే అంటే ప్రతి భారతీయుడు, ప్రతి భారతీయురాలు, భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా స్వతంత్రంగా జీవించేటటువంటి హక్కు మనకి కల్పించినటువంటి రోజు జనవరి 26వ తారీఖు. ఈ రోజునే దేశవ్యాప్తంగా అందరూ కూడా ఎన్ని విభిన్న రకాల జాతులు, రకరకాల కులాలు, మతాలు ఉన్నప్పటికీ మరి అందరూ కూడా జరుపుకునేటటువంటి పండుగలు రెండు. ఒకటి స్వాతంత్ర దినోత్సవం, రెండు గణతంత్ర దినోత్సవం. మరి క్రిస్టియన్స్ క్రిస్మస్ చేసుకుంటారు, ముస్లిమ్స్ రంజాన్ చేసుకుంటారు, హిందువులు దీపావళి చేసుకుంటారు. కానీ అన్ని మతాలు కలిసి చేసుకునే పండుగ ఇలాంటి గణతంత్ర దినోత్సవం లేదా స్వాతంత్ర దినోత్సవం. ఈ రోజున మన బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఘనంగా చక్కగా రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకోవటం, మరి పిలిచిందే తడవుగా మరి మేడం గారు కూడా ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ మరి వారు జెండా ఆవిష్కరించడానికి వచ్చినందుకు వచ్చి మరి వారి సందేశాన్ని కూడా మరి అదేవిధంగా మాజీ సైనికుల మీద ఉన్నటువంటి మక్కువను చూపించి మేడం గారు వారికి ఉన్నటువంటి, వారు చేయదగినటువంటి, వారు ఏ వృత్తిలో అయితే ఉన్నారో ఆ వృత్తిలో మాజీ సైనికులకు అవసరమైనప్పుడు నేను ఖచ్చితంగా జెన్యూన్గా మరి వైద్యం అందించడానికి ఎవరైనా ఈసీహెచ్ఎస్కో లేదా గుంటూరు, విజయవాడో అలా వెళ్ళి తత్తరపోయి లేదా బిత్తరపోయి కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను దగ్గరలో ఉన్నాను, నాకు హాస్పిటల్ ఉంది, మీరు ఎలాంటి సంకోచం లేకుండా రండి నా దగ్గరికి అని చెప్పినటువంటి మేడం గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడం, ఖచ్చితంగా మీ సేవలు మా మాజీ సైనికులు ఉపయోగించుకుంటారు. మేడం, ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా బాపట్ల జిల్లాలోని మాజీ సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా యావత్ భారతదేశంలో ఉన్న భారతీయులందరికీ కూడా మా బాపట్ల జిల్లా మాజీ సైనికుల తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.